సో, ఈరోజు మనం మాట్లాడేది షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది అని. సో, షోల్డర్ పెయిన్ ఎక్కువ రొటేటర్ కఫ్ ఇంజరీస్ వల్లైనా, రొటేటర్ కఫ్ టెండినోపతి వల్ల వస్తది. ఇది కాకుండా బర్సైటిస్ వల్ల రావచ్చు, ఆర్థరైటిస్ వల్ల రావచ్చు. అండ్ ఎక్కువ మంది మనం చూసేది షుగర్ పేషెంట్స్‌లో. షుగర్ పేషెంట్స్‌లో ఎందుకొస్తది? మన జాయింట్‌లో అతుకులనేది ఏర్పడతది. దీనిని మనం ఎడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. సో, ఇది కాకుండా చుట్టూ 4 కండరాలుంటాయి. ఆ 4 కండరాల్లో గూడా చిన్న చిన్నగా టేర్స్ అవుతూ ఉంటాయి. సో, ఎక్కువ షోల్డర్ పేషెంట్స్‌లో మూవ్‌మెంట్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటది. సో, ఇక్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఎత్తలేకపోతారు. లేతే నార్మల్ డైలీ యాక్టివిటీస్ హెయిర్ కోంబింగ్ కానీ, షర్ట్ ఏసుకోవటానికి కానీ, బటన్స్ పెట్టుకోవటానికి కానీ, వీటన్నిటిలో ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. స్నానం చేసేటప్పుడు మగ్గెత్తటానికి వీటన్నిటికి ప్రాబ్లమ్ అవుతది. ఇవి కాక యంగ్ పీపుల్‌లో ఎక్కువ మంది మనం ఎవరిలో చూస్తాం క్రికెట్ ఆడేవాళ్ళు, షటిల్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు ఎక్కువ ఈ బ్యాక్ మూవ్‌మెంట్ షోల్డర్‌కనేది ఎక్కువుంటది. దానివల్ల ఇంజరీస్ వాళ్ళు ఎక్కువ ప్రోన్ అవుతారు.